సాయికృష్ణ హత్య కేసును సిట్ విచారణ వేగవంతం చేసింది అని ఇప్పటికే సిఐ నాగరాజ్ అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారని, ఆయనకు సహకరించిన మరో ముగ్గురిని సిట్టు గుర్తించిందని, అందులో ఒక హెడ్ కానిస్టేబుల్, ఒక కానిస్టేబుల్, ఇంకో ప్రైవేట్ వ్యక్తి ఉన్నారు అని, వీళ్ళు అజ్ఞాతంలో ఉన్నారు, వాళ్ళ కోసం ప్రత్యేక గాలింపు బృందాలు తిరుగుతూ ఉన్నాయి అని, త్వరలో వాళ్ళను అరెస్ట్ చేయబోతున్నారు అని, నాగరాజుకు సహకరించిన ఆ ముగ్గురిని కూడా సిట్టు గుర్తించేసి త్వరలో అరెస్ట్ చేయబోతున్నారని ఈ మేరకు మీడియాలో బ్రేకింగ్లు కనిపిస్తూ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ మీడియా కూడా లావులావు అక్షరాలతో ఆ కథనాలు ప్రసారం చేస్తూ ఉంది. జనరల్గా ఎవరిని ఏ హత్య చేసినా కూడా నిందితులను అరెస్ట్ చేస్తే పోలీసులు మీడియా సమావేశం పెట్టి ప్రధానంగా వివరించే దేని గురించి, మోటో దేనికోసం, మెయిన్ మోటోనే చెబుతారు. కానీ అదేంటో సాయికృష్ణను ఇంత క్రూరంగా హింసించి హత్య చేయడం వెనక కారణం ఏంటి అనేది ఇప్పటివరకు చెప్పట్లే. సీరియస్లీ కారణం ఏంటి ఇప్పటివరకు బాడీ ఏం చేశారు? అసలు సిట్టు వేగంగా విచారణ చేయాలంటే ఎక్కడి నుంచి మొదలెట్టాలి? అసలు మార్కాపురానికి టాస్క్ ఫోర్స్ పోలీసులను పంపించింది ఎవరు? ఇందులో టాస్క్ ఫోర్స్ ఏసీపీలు ఎందుకు వచ్చారు? టాస్క్ ఫోర్స్ సిఐలు ఎందుకు వచ్చారు? వాళ్ళ ప్రమేయం ఏంటి? ఒక కృష్ణలంక సిఐ నాగరాజు అయితే టాస్క్ ఫోర్స్ ఏసీపీలు కూడా వచ్చారా? ఇదేమన్నా నమ్మశక్యంగా ఉందా? అసలు మోటో ఏంటి? వీళ్ళందరినీ అసలు ఆర్గనైజ్ చేసింది ఎవరు? ఎక్కడైనా కనుక అరే మమ్మల్ని తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడు, నాన్ అవైలబుల్ వారెంట్లు ఉన్నా కూడా మాకు న్యాయస్థానాలు ఏమైనా మొట్టికాయలు వేసాయని చెప్పి పోలీసులు భావిస్తే ఒకరోజు ఏమైనా ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి హక్కు లేదు, అయినా కూడా పోలీసులు ఒకరోజు ఏమైనా నిర్బంధాలు పెట్టుకొని కొట్టారు అంటే అర్థం చేసుకోవచ్చు. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, మే 5, 6 ఎత్తుకొచ్చారన్నారు. తర్వాత ఎప్పుడు చంపేశారో తెలియట్లే. అసలు ఒక్క పరిణామ క్రమాన్నైనా ఇప్పటి వరకు ఒక ఐజీ నేతృత్వంలో 3 ఎస్పీలు అంటే ఓవరాల్గా 4 ఐపీఎస్ ఆఫీసర్లు విచారణ చేస్తూ ఉంటే ఎప్పుడు చంపేశారో తెలియదా? అసలు బాడీ ఎక్కడ పడేశారో తెలియదా? మోటో ఏంటో తెలియదా? వీళ్ళందరూ ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారో తెలియదా? బాడీ మాయం చేయడంలో 3 సహకరించారంటున్నారు. సరే బాగానే ఉంది, పట్టుకోండి వాళ్ళను కూడా, దుర్మార్గులు వదలకండి. మోటో ఏంటి? ఎందుకు కొట్టారు? ఎందుకు హింసించారు? ఎప్పుడు చంపేశారు? ఎప్పుడు తగలబెట్టారు? ఈ వివరాలన్నీ కావాలి కదా. అసలైంది మోటో ఎవరు, ఎందుకు అంతగానం ఎందుకు హింసించారు? వాళ్ళకు సాయికృష్ణకి ఏమైనా పర్సనల్ గిట్స్ ఉన్నాయా? ఏమైనా కనుక గట్టు పంచాయతీలో లేకుంటే గోడ పంచాయతీలో ఉన్నాయా? మరి ఎందుకు కొట్టి చంపేశారు? ఎవరు అదృశ్య శక్తులు? అసలు మోటో ఏంటో తెలిస్తే అదృశ్య శక్తులు ఎవరో తెలుస్తారు. మరి విచారణ వేగవంతం చేస్తున్నారు సీరియస్గా అంటే అసలు స్టార్ట్ అవ్వాల్సింది అక్కడ స్టార్ట్ అవ్వాలి. అవిసిపెట్టేసి బాడీ మాయం చేసి 3 సహకరించారు. మాయం చేసి ఎక్కడికి? ఏమైపోయింది ఆ బాడీ? చంపేసిండేది ఎప్పుడు? ఎట్లా చంపేశారు? ఈ వివరాలన్నీ తెలియాలి కదా.